ఉంటారో వారి జీవితం కూడా వెలుగుమయమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను ఆ వెలుగైన దేవుని మరి ఆరాధించడానికి వచ్చాం. వెలుగు సంబంధులుగా మనం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. చీకటి సంబంధులు ఇక్కడికి వస్తే కూర్చోలేదు. తెలుసా మీకు ఆ సంగతి? చీకటి సంబంధులు ఇక్కడికి వస్తే కూర్చోలేదు. ఎంతసేపు కూర్చోవాలి? ఎంతసేపు చెప్తారు వాక్యము? ఇంకా అటు బస్సులు కొని ఇటు బస్సులు కొని మెల్లగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా వెలుగు సంబంధులుగా నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గర మనం కూర్చుని ఆయన ధ్యానించి వెలుగుని గురించి ఆరాధించి ఆయన చిత్త ప్రకారం అన్నాడు. అదే స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మనుషుడు దేవుని చేరుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు, దైవాన్వేషణ చేశాడు. ఈ లోకంలో చాలా మంది భక్తులు దైవాన్వేషణ చేసి చేసి సత్యాన్వేషణ చేసి ఏది సత్యము, ఏది కరెక్ట్, ఏది నిజమైన దేవుడు అని చేసి చేసి వారు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు.